కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి కొత్త పద్ధతిలో మళ్ళీ ఇంకొక గుడ్డి గుర్తుతో మీకు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను. సో డీప్ నెక్ బ్లౌజ్లే కాదు, మనం కొంచెం మెడ పైకి ఉన్నా కానీ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి అయితే చెప్తాను అనమాట. సో నేనైతే ఫస్ట్లో నేను నేర్చుకునేటప్పుడు నేను బ్లౌజెస్ అయితే బాగా కుట్టేదాన్ని. డీప్ నెక్ బ్లౌజ్లకి అయితే అసలు నాకు పేరు పెట్టే వాళ్ళే కాదు. కానీ ఇట్లా మెడలు కొంచెం పైకి ఉండే వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు మనం డీప్ నెక్ బ్లౌజ్లు నేను బాగా కుట్టినప్పుడు కస్టమర్స్ అయితే చాలా మంది పెరిగారనమాట. సో వాళ్ళని చూసుకొని నాకు కొద్దిగా ఇట్లా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే 50 ఏజ్ అట్లా ఉన్న వాళ్ళు నాకు మళ్ళీ బ్లౌజెస్ అయితే తెచ్చిచ్చినారు. కానీ నేను డీప్ నెక్ బ్లౌజులు ఒక్కటే బాగా పర్ఫెక్ట్ కుట్టేదాన్ని అప్పట్లో. సో నాకు తర్వాత తెలిసేది కాదనమాట. వాళ్ళకేమో నేను నార్మల్గా వాళ్ళకి ఇట్లా కుట్టేదాన్ని, అదే మెజర్మెంటే పెట్టేసి ఇలా ఈ ముస్లిం వాళ్ళకి కూడా ఇట్లా కుట్టేదాన్ని అనమాట, అంటే మెడ పైకి తొడిగే వాళ్ళకి. సో నాకు తెలియదు అనమాట. అట్లా కుట్టినప్పుడు ఆ కస్టమర్ వచ్చేసి ఆ పెద్దమ్మ వాళ్ళు అంటారు కదా, సో ఆ అవ్వ వాళ్ళు వచ్చేసి నాకు చెప్పారనమాట, నాకు అసలు జాకెట్ అనేది పట్టడం లేదు ఇట్లా అంటే. ఇంకా మొత్తం జాకెట్ చూస్తే బాగా ఫినిషింగ్ బాగుంటుంది, కానీ వేసుకోవడానికి ఎండ్లర్ నుంచి బాగా పడుతుంది. ఇట్లా ముందుకు వచ్చేసరికి ఇంకా అసలు పట్టేది కాదనమాట. ఉక్సులు ఇంకా చెస్ట్ మీదకి వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. అంటే ఉక్సులు పట్టి కజా పట్టి సగం చెస్ట్ మీద మాత్రమే ఆగిపోయేది. ఇంకా బాగా ముందరగానే ఇంకా ఇట్లా పెట్టుకోవడానికి అయితే అసలు వచ్చేది కాదనమాట. సో వాళ్ళు వేసుకుని కూడా నా దగ్గరికి వచ్చి చూపించేవాళ్ళు. ఇట్లా వచ్చేసి ఇట్లా పెట్టుకోవడానికి వచ్చేది కాదనమాట. ఇంకా ఇది బ్లౌజ్ అనేది ఇంకా బాడీ మీద ఇట్లా ఇటుకు వచ్చేసి ఆగిపోయేది. సో అట్లా ప్రాబ్లం అయితే నేను చాలా ఫేస్ చేసాను అనమాట. నాకు అప్పుడు ఇంత క్లారిటీగా ఎవరు కానీ యూట్యూబ్లో ఎవరు కానీ చెప్పి ఉన్నారు. సో నేనే ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను అనమాట. సో నేను ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంటూ నేను ఏ విధంగా నేర్చుకున్నాను, అలాగే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేయకుండా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సో అట్లా నేను ఎట్లా పొరపాటు చేశాను అనేసి నాకు నేను చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఎక్కువ ఆలోచనలు అయితే చేశాను అనమాట. ఏ బ్లౌజ్ ఉంటే నాకు రిపేర్కి వచ్చేటివి కావు. ఓన్లీ ఇట్లాంటి ముస్లిం వాళ్ళ బ్లౌజులు, అంటే కొంచెం ఏజ్డ్, నేను ముస్లిం వాళ్ళు అంటున్నాను ఏమనుకోవద్దు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రమే నాకు ప్రాబ్లం వచ్చేది. సో నేను ఏంటబ్బా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నబ్బా అనేసి అస్సలు అర్థమయ్యేది కాదు. సో నేను మామూలుగా అన్ని బ్లౌజులు మాత్రమే కుడుతున్నాను కదా, వీళ్ళకి ఏమైనా మార్చాలా అదంతా నాకేం తెలియదండి. నాకు నేర్పించే వాళ్ళు కూడా ఓన్లీ ఇట్లా మామూలుగా అది ఉంటుంది కదా బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారంగా నేర్చుకున్నాను నేను. తర్వాత వచ్చేసి నాకు ఇంకా అనిపించేది కాదనమాట. నాకు అట్లా ఒక ముస్లాం అట్లానే చెప్పేసింది, నాకు బ్లౌజ్ ఇక్కడ ముందర అసలు పట్టట్లేదు లక్ష్మి అనేది చెప్పింటే అప్పుడు అసలు నేను ఎట్లా చేసినా పట్టేది కాదు. అది ఎట్లా మెజర్ చేసుకోవాలనేది నాకు తర్వాత కుట్టంగా అలవాటు అయిపోయింది అనమాట. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. సో చూడండి, ఇప్పుడు అందరి బ్లౌజ్లకు ఒకేలాగానే కటింగ్ అయితే ఉండదండి. డీప్ నెక్ బ్లౌజ్కి ఒకలా ఉంటుంది, ఒక నార్మల్ బ్లౌజ్కి ఒకలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇటు మెడ పైకి ఉన్న వాళ్ళకు ఒకలా ఉంటుంది. మూడు పద్ధతులలో మనకు మామూలుగా తొడిగే వాళ్ళ బ్లౌజులలో 3 పద్ధతులలో అయితే ఉంటాయి. మనకు బోట్ నెక్, ప్రిన్స్ కట్ నెక్ అవి వేరే అండి, అవి సపరేట్గా మనం అవి పక్కన పెట్టేద్దాం, అవి సపరేట్గా. ఇంక ఇవి మాత్రం 3 మెథడ్లలో ఉంటాయి. డీప్ నెక్, నార్మల్ నెక్, ఇది వచ్చేసి కొద్దిగా మెడ పైకి తొడిగే వాళ్ళు, మళ్ళీ వీ నెక్ మొత్తం 4 పద్ధతులు అయితే ఉంటాయండి. సో 4 పద్ధతుల బ్లౌజెస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది మీడియం, అంటే మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు, అంటే ఒక రకంగా, అంటే 9 కంటే తక్కువ ఉంది అంటే అది నార్మల్గా తొడిగే వాళ్ళు అనమాట, అంటే కొంచెం పైకి తొడిగే వాళ్ళు. సో 7, 8 ఇంకంతకంటే చాలా తక్కువ 4 అట్లా వచ్చింది అనుకోండి, అది వీనెక్ బ్లౌజ్ అవుతుంది. ఓకేనా? సో వీనెక్ బ్లౌజ్కి నేను కటింగ్ వేరే చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ను నేను ఫస్ట్ పొడుగు అయితే కొలుచుకోవాలి. ఫస్ట్ పొడుగు కంటే ముందు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇది ఏంటంటే మామూలు కట్ బ్లౌజ్, ఇది మామూలు కట్ బ్లౌజా కాదనేది మీరు ఎట్లా తెలుసుకోవాలంటే, ఇక్కడ బ్లౌజ్ కాడ మనం ఇట్లా పట్టుకొని లాక్కున్నాం అనుకోండి, ముందర భాగంలో ఇట్లా పట్టుకొని లాక్కుంటే ఇట్లా చూడండి ఎంత టైట్గా పట్టిందో, అసలు సాగటం లేదు. అదే క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇట్లా అంటే సాగుతుంది అనమాట. సో ఇది మనకు పట్టేసినట్టు కొంచెం చూడండి ఇట్లా అంటుంటే. సో ఇది వచ్చేసి మనకు మామూలు కట్ కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి మనకు అందులో వీళ్ళు వచ్చేసి బాగా లావు ఉన్న వాళ్ళ బ్లౌజ్ ఇది. సో చూసారు కదా చాలా లావు ఉన్నారు. సో వీళ్ళ బ్లౌజ్కి మనకు ఈ లైనింగ్ అయితే అసలు సరిపోదండి, కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టగలుగుతాం. నాకు ఆ టాలెంట్ అయితే నాకు చాలా ఉందన్నమాట, నేను ఎవరిని పంపించాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ గట్టి అంచులు ఉన్నాయి కదా, ఈ గట్టి అంచుల సైడ్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు కట్ బ్లౌజ్కి నేను ఖచ్చితంగా హ్యాండ్సే కట్ చేసుకుంటానండి, తర్వాతనే వెనుకల భాగం ముందర భాగం అనేది కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, హెమ్మింగ్ చేయడం కోసము ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అండి ఇది. సో హెమ్మింగ్ అయితే ఏం చెయ్యను, ఇక్కడ శారీకి వచ్చేసి ఇట్లా అంచు అయితే వచ్చింది కాబట్టి తిరిగి చేద్దాము, లేదంటే హెమ్మింగే చేద్దాం లేదు. ఇక్కడ కొద్దిగా ముసలి వాళ్ళు కదా వీళ్ళు, సో ఒప్పుకోరనమాట, తిరిగి చేసినా మాకు ఇట్లా ఉంటారేంటి అనేసి అంటారు. సో అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచు మీద మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది సరిపోదు, ఆల్రెడీ బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని హెమ్మింగ్కి అయితే పెట్టేస్తాను. సో
సో ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మీరు బాగా గమనించండి. మీరు అందాజుగా అయితే హ్యాండ్స్ అయితే అసలు తీయకండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు అంటే నార్మల్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు అంటే బాగా వయసు వాళ్ళు అట్లా కుట్టించుకునేటప్పుడు అయితే మన హ్యాండ్స్ కొంచెం అటు ఇటు కుట్టినా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతారు. కానీ ముసలి వాళ్ళు ఏంటంటే అస్సలు అడ్జస్ట్మెంట్ అనేది కారనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ ఇలా తీసేసుకొని ఏం చేస్తారంటే కొద్దిమంది ఇట్లా హ్యాండ్స్ ఇలా తీసేసుకొని ఈ విధంగా ఇట్లా తీసేసుకొని దీని ప్రకారం ఊరికి అట్లా కట్ చేసేస్తారు. ఇక్కడ నుంచి హ్యాండ్ దాకా ఉంది, ఇట్లా తీసేసుకొని ఇట్లా కట్ చేస్తారు. అట్లా అసలు చేయకూడదండి. వీళ్ళైతే మనకు మామూలుగా వయసు వాళ్ళు అయితే అసలు కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతారు, కానీ వీళ్ళైతే అసలు అడ్జస్ట్మెంట్ కారు. ఎందుకంటే నేను చాలా మంది కుట్టి చూశాను కదా. సో నేనైతే ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళండి కొంచెం వయసు వాళ్ళు కానీ కొద్దిగా ఓపిక పట్టుకుంటారు బ్లౌజ్ కుట్టేంత వరకు. వీళ్ళు మాత్రం ఇచ్చినారంటే బ్లౌజు ఫస్ట్ వీళ్ళ బ్లౌజే కుట్టాలి, లేదంటే మన తలకాయ తింటారనమాట. సో ఫస్ట్ నాకైతే అది మైండ్లో ఉండిపోతుంది. ఫస్ట్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ బ్లౌజ్ తీసుకున్నారంటే ముసలాల బ్లౌజులు తీసుకుని అంటే ఖచ్చితంగా ఫస్ట్ విలువే కుట్టేయాలి, లేదంటే మనం మనశాంతిగా ఉన్నియరు. సో ఓకేనా, మీరు కూడా అది గమనించండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచే మాత్రమే తీసాను హెమ్మింగ్ కోసము. సో ఆల్రెడీ మన బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి, అంటే శారీలో బ్లౌజ్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్తీ బ్లౌజ్ బాగా గుర్తుపెట్టుకోండి. ముసలి వాళ్ళకి ఆల్తీ బ్లౌజ్ ఎట్లా ఉంటే చేతులు అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చేయి ఇట్లా పెట్టేసుకొని హెమ్మింగ్ కోసం వదిలేసాను. తర్వాత ఈ హ్యాండ్ ఎట్లా ఉంటే అట్లా. సో చూడండి, ఇక్కడ చేయి ఇట్లా పెట్టేసుకొని ఎడమ చేయి అనేది దీని మీద పెట్టుకోండి, ఈ చేయి మీద, అప్పుడే మనకు జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, కుట్ల కోసం ఒక 1/2 ఇంచు. అలాగే మనకు సంఖ డౌన్ వచ్చేసి ఇక్కడ దాకా ఉందని నాకు సంఖ పీసులు పడతాయి. సో ఇక్కడ దాకా ఉంది, కుట్ల కోసము ఒక 1/2 ఇంచు. సో చూసారు కదా, ఇక్కడ దాకా ఉందన్నమాట మనకి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ కలిసేలాగా ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. సో నేను సంఖలోతు అనేది నేను నెక్స్ట్ కుట్టేటప్పుడు తీస్తానండి. సంఖలోతు ఇది ఏంటంటే మనకు సంఖ పీసులు పడుతున్నాయి కదా. సో మన సంఖ పీసులు పడే వాళ్ళకి కుట్టిన తర్వాత సంఖ పీసులు తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేయడం కోసం ఒక టక్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేయకముందుకి ఒక టక్స్ అనేది ఇచ్చాను అనమాట. దీంట్లో 2 చేతులు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేసిన తర్వాత మనకి ఇది బ్లౌజ్ పీస్ మామూలు కటింగ్ కూడా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదనే ఇట్లా ఓపెన్ చేసేసుకొని, ఇది మొత్తం ఓపెన్ చేసేసానండి. ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకొని ఈ క్లాత్ని హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ వంకర తింకర ఉంది కదా, ఇటు సైడ్ అనేది ఇలా పెట్టేస్తున్నాం. మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టేసాను అనమాట. చూడండి, లైనింగ్ వచ్చేసి ఇది పాలిస్టర్ బ్లౌజ్ పీస్ అండి. ఇది మనకు లైనింగ్ ఇది నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇలా మడత వేసి పెట్టాను, 2 మడతలు అయితే వేసాను. ఇది వచ్చేసి లూజ్ మనకి ఎంత వచ్చిందని చెప్తాను. సో 12.5 వచ్చిందండి. ఈ బ్లౌజ్ వాళ్ళకి కూడా 12.5 అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. కొంచెం లావు ఉన్నారు కదా, 12.5 అయితే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ తక్కువ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకొని కట్ చేసేయండి. ఇక్కడ ఒక స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసేసుకొని, మీరు క్లాత్ తక్కువ ఉందని ఎత్తు తగ్గులు తీయకుండా అట్నే కట్ చేశారనుకోండి, అట్నే కుట్టేశారనుకోండి, బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. కొంచెం తక్కువైనా మనం అతుకులైన వేసుకొని కానీ బ్లౌజ్ కుట్టొచ్చిందేమో, కానీ ఎక్స్ట్రా పీసులు అయితే కట్ చేయటం మాత్రం తప్పకుండా మానుకోకండి. సో ఇప్పుడు చూడండి, ఆల్తీ బ్లౌజ్ నడుము ఓన్లీ ఎంట్ల భాగం సైడ్ నడుము కాడ తీసుకుంటున్నానండి. ఇక్కడ క్లాత్ ఇక్కడ దాకా ఇట్లా తీసేసుకొని ఇలా చూసుకుంటున్నా ఇక్కడ దాకా వచ్చింది అనేది. సో ఇక్కడ దాకా అయితే వచ్చింది. మనకు ఎంట్ల టక్స్ల కోసం ఇంత ఒక 1 ఇంచెస్ మీద కుట్ల కోసం సరిపోతుందండి మనకి ఇప్పుడు. సో మొత్తం వచ్చేసి నేను ఇంకా 12.5 అయితే ఉంది మొత్తము టోటల్గా మనకి. ఇది 12 2 అయితే ఉందండి. ఇది సరిపోతుంది లేండి, ఇంకా మనకు మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంకా లేదనమాట. సో నేను గుండె కాడికి క్లాత్ అనేది పెట్టేసి కుట్టు అయితే వేస్తాను. అంటే క్లాత్ సైడ్ కుట్లు ఫ్యూచర్లో లావే తిప్పుకోవడం కోసం ఎక్కువ క్లాత్ అయితే ఉండదు, ఒక 1 ఇంచ్ మాత్రమే క్లాత్ అయితే ఉంటుంది బ్లౌజ్కి. సో ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన భుజం పైన కుట్టు కానించి కింద నడుము దగ్గర టక్స్లు ఉంటాయి కదా, ఆ కుట్టు వరకు ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోవాలి. సో పైన భుజం పైన కానించి ఈ విధంగా ఇట్లా చూసుకోండి. సో నాకు ఇక్కడ వచ్చేసి 14 ఇంచులు అయితే ఉందండి. సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా మంది చేసే మిస్టేక్స్లో ఏంటంటే బ్లౌజ్ పీస్ని ఇట్లా పైన భుజం పైన ఇట్లా కుట్టు కానించి ఇట్లా వదులుకొని తర్వాత ఇక్కడ నడుము కానించి ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకుంటారు. సో ఇలా చూసుకోవడం వల్ల మనకు జాయింట్ అనేది సాగుతుంది, సాగి మన కొలతలు అనేది పెరిగిపోతుంది, అప్పుడు మెడ అనేది పెద్దగా అవుతుంది. సో అప్పుడు మనకు జాయింట్ అనేది వాళ్ళ కస్టమర్కు నచ్చదు అనమాట, మెడ పెద్దగా పెట్టేశారనేసి అంటారు. సో అందుకు
అందుకోసమే నేను టేప్తోనే కొలుచుకోరని చెప్పేది. సో ఓకేనా, టేప్ అయితే సాగదనమాట. సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత వచ్చింది, బ్లౌజు 14 ఇంచులు అయితే వచ్చింది. ఒరిజినల్ పొడవు 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులు వచ్చినప్పుడు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలా. 1 ఇంచ్ అనేది కలుపుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. ఇదే మార్కింగే ఇటు సైడ్ 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నా. ఇది అసలు ఇక్కడ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదని మన నార్మల్ కట్ బ్లౌజ్కి, కానీ మీకు చూపిస్తున్నాను అనమాట. విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు నెక్ ఎంత ఉండేది, నెక్ ఎంత ఉండేది చూసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ అనేది ఇక్కడ ఊడిపోయిందండి, అందుకోసం ఇట్లా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఇట్లా ఫోల్డింగ్ అయితే చేయకండి, నేను ఇక్కడ హెమ్మింగ్ ఊడిపోయింది గులాంటి బ్లౌజ్కి. సో అందుకోసం ఇట్లా హెమ్మింగ్ అయితే ఇట్లా మర్చేస్తున్నా పైకి ఇట్లా లోపలికి. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా మర్చేసుకొని ఇక్కడ నుంచి చూసుకోవాలి ఎంత వచ్చింది. 6.5కు ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి. ఇది మెడ అండి వీళ్ళది. సో ఇక్కడ వచ్చేసి మనం మెడపట్టి నడుము పట్టి సపరేట్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచు. సో మనకు 6.5కు ఒక గీత అయితే తక్కువ అయితే వచ్చింది, దాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. కుట్ల కోసం ఒక 1/2 ఇంచు. సో ఇప్పుడు ఇది అనేది మనకు నెక్ అండి. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేయను అనమాట, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచులు, మీకు ఒక అవగాహన కోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. లేదంటే నేను ఇక్కడ అసలు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే బ్యాక్ పార్ట్ కట్ చేసేదాన్ని అనమాట. కానీ మీకు ఈజీ మెథడ్లో చెప్పాలి అనేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఒక్కటి ఫస్ట్ కట్ చేసినా అనుకోండి మీకు అర్థం కాదనమాట. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 2 తీసుకున్నాను, ఇక్కడ 2.5 తీసుకున్నాను అండి. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసాం, నెక్ మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏలు పెట్టేసుకొని ఇట్లా ఒక వేలు అనేది ఇట్లా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ విడిగా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ విడిగా వస్తుంది. చూసారు కదా, ఈ పైన క్లాత్ని ఇక్కడ ఏలు అనేది ఇట్లా పైకి పెట్టేసుకొని చూడండి బాగా. ఇది మనకు బ్యాక్ పార్ట్, మనం మార్కింగ్ చేసిన బ్యాక్ పార్ట్. పైన పొడుగు కాడ ఒక ఏలు అనేది ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది ఇక్కడ ఉన్న క్లాత్ మొత్తాన్ని దీని మీదకి ఇట్లా వేసేసేయాలి. అప్పుడు మనకు ఒకటేసారి ఫ్రంట్ కట్ వస్తుంది, ముందర భాగం వస్తుంది, వెనకల భాగం రెండు వచ్చేస్తాయి అనమాట. సో ఓకేనా, ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి చూసుకోండి. మనకి అక్కడ ఎంత వచ్చింది, కింద 12.2 గీతలు అయితే వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నా చూడండి, మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఉండటం కోసం ఈ మార్కింగ్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళకు హైనెక్ బ్లౌజ్ కదా, అంటే పెద్ద మెడ కొంచెం పైకున్న వాళ్ళు, మరి హైనెక్ బ్లౌజ్ ఇది కాదండి, కొంచెం హైనెక్ బ్లౌజ్ అంటే 4 ఇంచులు వచ్చేదే హైనెక్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు దాదాపు 7 దాకా అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ ఎంత తీసుకోవాలి, సంఖ్య ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా. ఒక గుడ్డు గుర్తు అండి, ఈ గుడ్డు గుర్తులు మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ఇంకా ముసలి వాళ్ళ బ్లౌజులు అస్సలు మీకు అస్సలు ఇంకా రిపేర్కి రావు, మళ్ళీ మీ దగ్గరనే ఉట్టించుకుంటారనమాట. సో నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే ఇక్కడనే అనమాట, ఇక్కడే నేను చేసినటువంటి మిస్టేక్స్. నేను మామూలుగా 2 ఇంచులు 3 ఇంచులు అట్లా తీసుకొని సంఖ్య కోసం 6 ఇంచులు 6.5 ఇవి లా ఉంది కదా, లా ఉంది కదా అనేసి 6.5 7 అట్లా తీసుకునేది అనమాట సంఖ. అట్లా అసలు తీసుకోకూడదు. మామూలుగా మనకి ఇట్లా మెడ పైకున్న వాళ్ళకి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. ఇది కన్ఫామ్ అండి, ఇంకా మీరేం మార్చాల్సిన అవసరం లేదు. షోల్డరు 5.5. ఇంకా ఎవరు బ్లౌజ్ అయినా చూడండి, మెడ పైకున్న వాళ్ళకి ఎవరికైనా సరే 5.5 తీసేసుకుంటే మీకు ఇంకా ఎక్కడే కానీ పట్టలేదు అనే ప్రాబ్లం అనేది రాదనమాట. మెడ పైకి తొడిగే వాళ్ళకి, అంటే ముసలి వాళ్ళ బ్లౌజులకి ఇట్లా మనము షోల్డర్ 5.5 తీసుకోవాలి. అలా మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచులు, సంఖ కోసం కూడా 5 ఇంచులే. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచులు తీసుకున్నా, 5.5 తీసుకున్నాను, సంఖ కోసం కూడా 5.5 తీసుకున్నా. ఓకేనా, ఈ చివరన కూడా ఒక 5.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకి ఇక్కడ ఎల్ షేప్లో కనిపిస్తుంది ఒక బాక్స్, ఇక్కడ చిన్న ఒక బాక్స్. ఈ బాక్స్లో 1.5 ఖచ్చితంగా తీసుకోవాలండి. వీళ్ళు పెద్ద మెడనే పైకనే తొడుగుతున్నారు కాబట్టి ఇక్కడ 1.5 కన్ఫామ్గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. మీకు కాడ కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు మీకు నెక్ ఎంత, ముసలి వాళ్ళు భుజాలు జాగ్రత్త అసలు కొప్పుకోరు, అలాగే మెడ పెద్దగా తీసినా అసలు కొప్పుకోరు. సో వీళ్ళు ఎంతలా ఉన్నా ఉండని, వీళ్ళకి మాత్రం 2 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, నెక్ దగ్గర 2 ఇంచులే ఉండాలి. ఈ షోల్డర్ వీళ్ళు పెద్ద పెట్టినా ఏమనుకోరు, అది ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది కదా. అంతెందుకు మీకు ఆల్తి బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి
2 ఇంచులు అయితే కన్ఫామ్ పెట్టేసుకోండి. ఇలా ఎంత లావున ఉండని 2 ఇంచులే తీసేసుకోండి. తర్వాత ఇక్కడ సైడ్ కుట్ల కోసం ఇటు సైడ్ కుట్ల కోసం చూసుకుంటే ఆల్రెడీ మనకు సరిపోయిందండి షోల్డర్. ఇంకా అసలు నేను చెప్పేదంతా పక్కా కొలతాలన్నమాట. ఎవరికైనా కానీ సెట్ అయ్యి ఇట్టే అతుక్కపోతుంది బ్లౌజ్. సో ముసలి వాళ్ళకైనా కానీ వయసు వాళ్ళకైనా కానీ నేను చెప్పేటటువంటి మెథడ్ నేను ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నాను అనమాట. నాకు జరిగిన అనుభవాలు మీతో షేర్ చేసుకుంటూ నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ బ్లౌజ్ కటింగ్స్ అయితే నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. నా ఛానల్ మీరు చూస్తున్నారు, బాగానే ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా బ్లౌజ్ కటింగ్ పద్ధతి మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల నాకు హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకా కొంతమందికి అయితే మన యూట్యూబ్లో మన వీడియోస్ను పోస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ను. సో అట్లా నాకు హ్యాపీ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది, మీరు ఇట్లా మార్కింగ్ చెప్తున్నారు కరెక్ట్గా వచ్చిందో లేదో ఎట్లా తెలుస్తుంది అనేసి కదా. సో ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు సంఖ దగ్గర కుట్లు ఉన్నాయి కదా, ఇట్లా పెద్ద బ్లౌజ్ వాళ్ళకి అంటే మెడ పెద్ద పైకి తొడిగే వాళ్ళకి ఇక్కడ మనం కొలుచుకోవచ్చు అండి, వెనకల సైడ్ కొలుచుకోవచ్చు. ఎందుకంటే మనకు డీప్ నెక్ వాళ్ళకైతే ఇట్లా సాగిపోతుంది. హై నెక్ ఇట్లా మెడ పైకి తొడిగే వాళ్ళకి మాత్రం ఇక్కడనే ఈ వెనకల భాగమే కొలుచుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 21.2 గీతలు అయితే వచ్చిందండి. సో దీన్ని మనము ఇప్పుడు మడత పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఇంకొక మడత టేప్ను ఇలా ఇంకొక మడత వేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ కొలత అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి 10 + 6 అంటే 10 తర్వాత ఒక 6 గీతలు అయితే వచ్చాయి. సో నేను అదే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇక్కడ దాకా అయితే వచ్చిందండి. సో ఇక్కడ దాకా మనకు మార్కింగ్. సో ఇక్కడ గాలి వేస్తుంది, మీకు క్లారిటీగా చెప్దామంటే సో చూడండి ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసినది కరెక్టా రాంగా అని తెలుసుకోవాలి అంటే సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం పైన కుట్టు కోసం వేసుకుంటాం కదా, ఒక మార్కింగ్ అయితే వేసేసేది, కుట్టు అయితే వేసేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనము ఎక్కడి నుంచి కుడతాము, ఇట్లా కుట్టని ఇట్లా వేసుకుంటాం. ఒక 1/4 ఇంచు వేని లేదా ఒక 1/2 ఇంచు వేని ఇట్లా కుట్లు అయితే వేస్తాం. దీని ప్రకారంగా మనం కొలతలు అనేవి కొలుచు చూసుకోవాలన్నమాట. ఇది మనకు మెయిన్ కొలత, మనం ఇది కట్ చేయాల్సినది, ఇది స్టిచ్చింగ్ చేయాల్సినటువంటి కొలత. సో ఇప్పుడు చూడండి ఇట్లా జాకెట్ అనేది ఇట్లా తిరిగి చేసేసుకొని మన కుట్టు సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు భుజం పైన కుట్టు కానుంచి సైడ్ కుట్టు వరకు ఈ విధంగా కొలుచు చూసుకోండి. పైన కుట్టు కోసం వదిలేసాను చూడండి, అక్కడ నుంచి ఇట్లా కొలుచు చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ సరిపోయిందండి. మనకి ఎటువంటి కొలత అనేది ఇంకా చెప్పాను కదా గుడ్డి గుర్తులని. సో చూడండి ఎంత బాగా సరిపోయిందో. ఇట్లా రావాలన్నమాట, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకా మీ ఇంట్లో వాళ్ళ బ్లౌజెస్ ఎవరన్నా ముసలి వాళ్ళ బ్లౌజెస్ ఉంటే తీసుకొని ఒకసారి చూడండి, పర్ఫెక్ట్ అనమాట. సో గుడ్డి గుర్తులు, అంత గుడ్డి గుర్తులతో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మనకు సంక్రాంతి కూడా అయిపోయింది. ఇక్కడ అనమాట నేను మిస్టేక్ చేసినది. సో ఇక్కడ వచ్చేసి 2, 3 తీసుకునేది, సగం కోసం 6.5 లావు ఉంది కదా అనేసి 6.5 తీసుకోవడం, అక్కడ నేను మిస్టేక్ చేసేదాన్ని అనమాట. సో ఇంకా వాళ్ళకి తిరిగా వేసుకునేటప్పటికీ పట్టేది కాదు. సో అలా మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఎంతసేపు ఉన్నా పైకి మీద తొడిగే వాళ్ళకు షోల్డర్ 5.5, సంఖ 5.5, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఇంకా మరి సన్న ఉన్న వాళ్ళకైతే కనుక 5 షోల్డర్ 5, సంఖ 5, ఇంకంతకంటే 6, 6.5, 7 అస్సలు పెట్టకండి. ఆ వల్ల బ్లౌజెస్ అయితే అస్సలు సెట్ కావు. ఓకేనా, నా ఎక్స్పీరియన్స్ వరకు మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలని చెప్తా. సో ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు అందాజుకి వచ్చేసి ఒక 7 ఇంచులు అనుకుంటున్నాను నేను. ఇవి హైట్ ఉంది, లావు ఉంది కాబట్టి 7 ఇంచులు అయితే సరిపోతుంది. చూద్దాం, మళ్ళీ ఆల్కి బ్లౌజ్ పెట్టేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళు భుజం జారితే అసలు ఒప్పుకోరని చెప్పాను కదా. సో మనం భుజం పైన ఎంతైతే తీసుకున్నాం, ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం, అదే 2 ఇంచులు ఇక్కడ కింద కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడే వీళ్ళకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అసలు అట్లా ఇట్లా అనేవి పేరైతే రాదు. సో నేను ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు అయితే చాలా మంది కంప్లైంట్లు అయితే ఇచ్చారండి. ఇట్లా పైకి తొడిగే వాళ్ళు అయితే మళ్ళీ డీప్ నెక్ బ్లౌజులు అయితే అస్సలు పేర్లు పెట్టే వాళ్ళే కాదనమాట. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఇట్లా మార్కింగ్ అయితే చేశాను. ఇది మనకు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఉక్సుల పట్టి సైడు పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ ఈ వరకు మనకు ఉక్సుల పట్టి అనేది కలిసేలాగా, అంటే కుట్టు కోసం వదులుకోవాలి, పైన కుట్టు కోసం వదులుకోవాలి. తర్వాత మనం హెమ్మింగ్ కుట్టు ఉంటుంది, అంటే హెమ్మింగ్ చేసుకోవడం కోసం మెడపట్టి వేసుకుంటాం కదా, ఆ కుట్టు కోసం వదులుకుంటూ రావాలి. సో చూడండి ఈ వారం వరకు అయితే ఇట్లా పెట్టేసుకోకండి. ఇక్కడ మనం కుట్టు వేసుకుంటాం కదా, అక్కడ వరకే చూసుకోవాలి. సో చూడండి నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. ఇక్కడ దాకా వచ్చింది, నేను మార్క్ చేసేది కరెక్ట్గా అయితే వచ్చేసింది. నాకు ఇంకా అర్థమైపోతుందండి. నాకు ఇంకా ఎన్నో బ్లౌజెస్ కుట్టి నాకు ఇంకా వీళ్ళ బ్లౌజెస్ అయితే అర్థమైపోతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక రాస్ పట్టి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింటింగ్ కాడ కుట్టు కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ కుట్టు దగ్గర వరకు ఇలా పెట్టేసుకోవాలా. పైన కుట్ల కోసం వదులుకొని కింద కుట్ల కోసం ఇక్కడ దాకా అయితే వచ్చిందండి. మనం జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచు 1 ఇంచు పెంచేసుకోండి. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడుగు జాకెట్ పొడుగు అయితే తీసుకోవాలి.
వీళ్ళు ముసలి వాళ్ళు కదా, కొంచెం చెస్ట్ అనేది సాగిపోయి ఉంటుంది. అందుకోసం ఆల్తి బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కరెక్ట్గా ఉందన్నారు. సో అందుకోసం వచ్చేసి నేను ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే ఫ్రంట్ అయితే కటింగ్ అయితే మార్కింగ్ అయితే చేస్తూనే ఉంటాను. పైన కుట్ల కోసం వదిలేసుకున్నాను, కింద ఈ దాకా ఉంది, మార్కింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి ఒక 2.5 అనేది తగ్గించేసేయండి. సో ఒక సైడ్కు 2.5 అనేది తగ్గించేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ సంకలోతనే తీసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కొంచెం కిందికి ఉంటుంది, ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి నేను 2 నెక్లు కలిపేసి కట్ చేస్తున్నా. తర్వాత మనకు బ్యాక్ నెక్ కిందికి ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ కొద్దిగా కిందికి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా లెంత్ ఎక్కువైంది అనేసి మీరు స్కిప్ చేస్తే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మొత్తం అనేది మిస్ అవుతారనమాట. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కదా. సో మనం కుట్టు వేయకముందుకి ఇది ఫోల్డింగ్ది కదా, అయినా ఇది బ్లౌజ్ పీస్లేండి కాబట్టి నేను ఓపెన్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే సింగిల్ పీస్ అయితే ఇట్లా కుట్టేసుకోవచ్చు. సో అయితే ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సంకలో తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కింద మనం ఇది కూడా కట్ చేయాలి. నేను కట్ చేస్తాను ఇంకా ఒకటేసారి. సో చూసారు కదా, మన ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు సంకలోతి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం బాక్స్ షేప్ ఉంది కదా, ఇక్కడ బాక్స్ ఈ ఎల్లు లోపల మాత్రమే సంకలోతు. ఏదైనా క్రాస్ బ్లౌజ్కైనా, మామకట్ బ్లౌజ్కైనా, ముసలి వాళ్ళ బ్లౌజ్కైనా, ఓసి వాళ్ళ బ్లౌజ్కైనా, ఎవరికైనా ఈ బాక్స్ లోపలనే సంకలోతు అనేది తీసేసుకోవాలి. అప్పుడే మనకు ముడతలు అనేవి రావన్నమాట. సో ఈ విధంగా సంకలోతు అనేది కూడా తీసేసాం. ఇప్పుడు మన ఫ్రంట్ రెడీ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి నెక్ కొద్దిగా కట్ చేసుకోవాలి కిందికి. సో చూసారుగా, నెక్ ఇది బ్యాక్ నెక్ది. మనం ఇలాగే పెట్టేసుకున్నామంటే మళ్ళీ వాళ్ళు నచ్చదు. అందుకోసము ఈ కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా చూసుకోండి, సమానంగా ఉండేది లేనిది చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా మనకు క్లాత్లో ఈ క్లాత్లో మిగిలిన క్లాత్లో క్రాస్ పట్లు అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ పట్లు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా క్రాస్ పట్లు అయితే కట్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఈ కజా పట్టు తీసేసేయండి, సరిపోతుంది మనకు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను. ఇవి సుతగులు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకొని ఇప్పుడు ఒక సైడ్ క్రాస్ పట్టి తీసుకోండి. ఇక్కడ కింద కుట్టు కోసం వదులుకోండి, ఇక్కడ పైన కుట్టు కోసం వదులుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఈ చివరన కింద కుట్టు కోసం, పైన కుట్టు కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసుకొని ఒక క్రాస్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. అంతే అండి. క్రాస్ పట్టి కూడా చాలా సింపుల్గా అయితే చూపించేసేసాను. చూడండి, ఒక గుర్తులు అనమాట. బ్లౌజ్ కటింగ్ చేస్తే మనకు ఇంకా రిపేర్ అనేది రాకూడదు అనమాట. అలా రావాలి, అలా స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిందనేసి ఇంకా అవి చూపించట్లేదు. ఇంకా మిగిలిన దాంట్లో మెడ పీసులకు, ఉక్సుల పట్టికి, కజ్జా పట్టికి అయితే వాడుకోవాలి. సో ఇంకా దీనికి అయితే సంగ పీసులు అయితే పడతాయండి. సంగ పీసులకు దీన్ని వాడేసుకుందాం. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.